ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక పెజ్జి చింతగుఫ పిఎస్ పరిధిలో ఉదయం నుండి కొనసాగుతున్న కాల్పులు ప్రస్తుతం ఆ కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పలువురు మావోయిస్టులు కూడా మృతి చెందినట్లు మనకి సమాచారం అందుతోంది. ఛత్తీస్గఢ్లో నెలకొన్న పరిస్థితులపై పూర్తి వివరాల్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, మావోలకు అదేవిధంగా పోలీసులకి కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? చందు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మరోసారి మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. సుక్మా జిల్లా బెజ్జీను చింతకుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతం ఉంటుంది. అటవీ ప్రాంతంలో కీకరాన దండకార్యాన్ని ఉంటుంది. దండకార్యాన్ని ప్రాంతంలో ఉదయం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతం నుంచి కూడా భద్రతా బలగాలకి మావోయిస్టులు కూడా తీవ్ర ఎదురుకాల్పులు కూడా చోటు చేసుకుంటుంది. ఎదురుకాల్పులు కూడా అడపదడప 6 గంటల ప్రాంతంలో ఒకసారి చోటు చేసుకుని ఆ తర్వాత 7:30-9 గంటల ప్రాంతంలో కూడా ఒకసారి 2 సార్లు ఎదురుకాల్పులు కూడా చోటు చేసుకుని ఎదురుకాల్పులో సుమారు 3 కూడా మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించిన కూడా మావోయిస్టులు సుక్మా జిల్లా చింతకుప్ప, దాంతో పాటుగా బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతంలో కూడా వాళ్ళంతా మావోయిస్టులు సమావేశమైన సమాచారం తెలుసుకున్న బీఆర్జీ సుక్మా జిల్లా సంబంధించిన డిఆర్జీ జవాన్లతో పాటు సిఆర్పిఎఫ్ జవాన్లతో పాటుగా మరికొంతమంది బెటాలియన్ బస్తర్ ఫైటర్స్ కూడా లోకల్ బస్తర్ ఫైటర్స్ కూడా సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. అటవీ ప్రాంతంలో కూడా ఉదయం నుంచి కూడా అడపాదడప ఎదురుకాల్పులు చోటు చేసుకుని ఎదురుకాల్పులో సుమారు ఇప్పటి వరకు 3 మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు మనకు ప్రాథమిక సమాచారం ఉంది. పూర్తి వివరణాత్మక సమాచారం మాత్రానికి కొంతసేపటి తర్వాత వచ్చే అవకాశాలు లేకపోలేదంటూ సుక్మా జిల్లా పోలీసులు కూడా తెలుపుతున్న పరిస్థితి. తాజాగా ఇటీవల కాలంలో గడిచిన 3 రోజుల క్రితమే బీజాపూర్ జిల్లా సరిహద్దు నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కూడా 6 మావోయిస్టులు కూడా మృతి చెందారు. దీంట్లో 3 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. దీనికి సంబంధించి కూడా 3 మావోయిస్టులు మృతి చెందారు. ఆ తర్వాత ఈ ఘటన మరోసారి బీజాపూర్ సరిహద్దు ప్రాంతమైన సుక్మా జిల్లా చింతకుప్ప పోలీస్ స్టేషన్ బెజ్జీ అటవీ ప్రాంతంలో కూడా ఈ రోజు తాజాగా ఎదురుకాల్పులు చోటు చేసుకోవడం కూడా కొంత కలకలం సూచిందని చెప్పవచ్చు. చందు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.